వాక్యం చెప్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, మరొక డిలేలో ఇంటికి జారుతున్నాడు. అప్పుడు ఆయన రేపు దినాన ఏమని మెసేజ్ చేస్తాడండి? అమ్మా నాకు 2 ఉన్నారు, మీకు 3 ఉండాలని చెప్పాలా? వాక్యం చెప్పడం కానీ ప్రార్థన అవటం కానీ మాకు ఎదురుపడ్డారు. నేను చూసి చాలా వేదన పడ్డా. ప్రభువా, ఒక దైవజనులు అయ్యుండి నీ పేరు చెప్పుకొని ఎందరికో బోధిస్తూ మరొక ఇంటికి పరిగెడుతున్నారు. హల్లెలూయా. దైవజనులకి ఎన్నిళ్ళు ఉండేయండి? 2 ఇళ్ళు అంట, చిన్నిళ్ళు పెద్దలు. వాక్యం ముగించడంగా వెళ్ళిపోతున్నాడు. అక్కడ నాకు చెప్పారు చాలామంది, ఈ పాస్టర్ గారు పలానా ఆమెని ఎన్నో పెడతారు, సొంతగా ఇల్లు కొన్నారు దైవజనులు. ఎందుకంటే ఇప్పటికి కూడా వారు ఆరాధన చేస్తూనే ఉంటున్నారు, చాలా గ్రామాల్లో ప్రసంగం చేస్తున్నారు, మీటింగులు పెడుతున్నారు. కానీ తనకున్న దాన్ని విడిచిపెట్టుకోలేకపోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు అలాంటి వాళ్ళు లేరంటావా? మనం చూడటం లేదా? ఢిల్లీలో లాంటి స్వభావము కలిగిన వారు. ప్రియ సహోదరి సహోదరుడా, సంసోను ఫలాన్ని కోల్పోయింది ఎందుకంటే ఒక స్త్రీ ద్వారా. ఈరోజు నువ్వు ఫలాన్ని దేని ద్వారా కోల్పోతున్నావు? నీకున్న విశ్వాసము, నీకున్న తలంతో, మొదట కలిగిన ప్రేమ, మొదట ఉన్న సంపాదన ఈరోజు ఎందుకు లేకపోతుంది? మొదటలో చూసిన దర్శనాన్ని ఈరోజు ఎందుకు చూడలేకపోతున్నావు? ప్రార్థన చేస్తే రేపు జరిగేది ఈరోజు చెప్పేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు అసలు కొంచెం కూడా కళ భావాన్ని కూడా చెప్పలేకపోతున్నారు. హల్లెలూయా. అంటే డిలేలా సంసోను లాంటి స్వభావం వచ్చిందని అర్థం చేసుకోవాలి. సంసోను జారిపోయాడు, దేవుని కృప కూడా మర్చిపోయాడు. ఆ రంగులు నిలయం చూసేవారికి. హల్లెలూయా. చూడండి, సంసోను త్రాతకు పోయినప్పుడు తనకున్నదంతా కోల్పోయాడు. ఈరోజు చాలా మంది కూడా విశ్వాసులు త్రావు తప్పుపోచున్నారు. ప్రియ సహోదరి సౌలా, దేవుని కృపను పొందుకోండి. మనం కడవరి గడిలో ఉన్నాము, చివరి గడిలో ఉన్నాము. ఆయన రాకడెప్పుడో మన పోకడెప్పుడో ఎవరికి కూడా తెలీదు. నువ్వెప్పుడైతే చెడు సహవాసానికి దారి తీస్తావో మన భాష మాట మొత్తం మారిపోతూ ఉంటాయి. హల్లెలూయా. చూడండి, పెళ్ళైన కొత్తలో భార్య నువ్వు చాలా బాగున్నావు, అందంగా ఉన్నావు అన్నాడు. ఎప్పుడైతే ఆ సూప్ మారిపోద్దో, నీ అవతారం ఏంటి, నీ నడవడిక ఏంటి, నువ్వు వచ్చి ఆ చెంచులాగానే ఉంటున్నావు, చాలా సీదరించుకుంటూ ఉంటుంది అనమాట. ఆ మాటల లాంగ్వేజ్ వేరుగా ఉంటుంది. దయచేసి అలా కాదు, దేవుని చేత కృప పొందిన వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వస్తువు చూసినా ఇంట్లో అందరికీ గలిబిలిగానే ఉంటుంది. ఎందుకంటే ఆ సూప్ మారిపోయినప్పుడు నీ యజమాని చూసినా, నీ పిల్లల్ని చూసినా నీ గలిబిలే రేగింది. అందంగా ఎవరు కనపరచరు. నీ ఎదుట అందమైన నిలయాన్ని నువ్వు చూసినప్పుడు, నీ భార్య పిల్లలు నీ పక్కవారు చూసినా నీకెవరు కనిపించరు. నువ్వు అందమైన ఇదిగో ఒక చెడు దృష్టిని చూసినప్పుడు. హల్లెలూయా. సంసోను తన తల్లిదండ్రుని మర్చిపోయాడు. ఆ ఢిల్లీలో వల్లో పడిపోయి తనకున్న బలాన్ని కోల్పోయాడు. ఆయన అంటున్నాడు, చనిపోయే ముందు ప్రభువా ఒక్క అవకాశం నాకు ఇవ్వని బ్రతిమాడాడండి. దేవుని స్తోత్రం. ఇలా ఎలాంటి విశ్వాసములు ఉన్నావు? ఎలాంటి విశ్వాసముతో ఉన్నావు? జారశ్రీ వల్లే ఉంటున్నావా? సంసోను వల్ల నీ బలాన్ని నువ్వు మర్చిపోయి ఒక స్త్రీ మోహంలో ఉంటున్నావా? ఆయన మహిమ గణపరిచే వ్యక్తిగా ఉంటే నీ కుటుంబంలో దేవుని ఆశీర్వాదములు కుమ్మరించబడుదురుగా. ఆమేన్. మన తలంతుని బట్టి, మన ఆలోచన బట్టి, మన క్రియని బట్టి మన పిల్లలు చెడ్డ మార్గంలో తిరుగుచున్నారు. హల్లెలూయా. దయచేసి 5 నిమిషాలు నా మాటని వినండి, ముగించేస్తాను. మన క్రియని బట్టి మన పిల్లలు మన మాట వినలేని వారిగా ఉంటున్నారు. చూడండి, మనం బిడ్డల ఎదుట అనేకమైన వేషధారిగా బ్రతికినప్పుడు మన బిడ్డలకు మాట చెప్పాలంటే ఏమంటారు తెలుసా? ముందు నువ్వు సరిగా ఉండంటారు. మన పిల్లలతో మనం ఎత్తి చూపించుకోవాలి. మా నాన్న ఇంటికి వస్తున్నాడు, మా అమ్మ ఇంటికి వస్తుందంటే గడగడలాడిపోవాలి, భయంతో ఉండాలి. అయ్యో మా డాడీ మా మమ్మీ మమ్మల్ని ఖండిస్తారు, మేము ప్రార్థనలో క్రమం ఉండాలి, మేము విశ్వాసంలో క్రమం ఉండాలి, ప్రార్థన జీవితం మాలో ఉండాలి. ఎప్పుడైతే ఆ రీతిగా ఉంటామో వారి కుటుంబాలు ఆశీర్వదించబడుదురుగాక.
హల్లెలూయా. కొంతమంది చూడండి, తల్లిదండ్రులు ఇంటికి వస్తూ ఉంటే భయపడరు. ఎందుకంటే మా అమ్మ మా నాన్న నడవడికి మంచిగా ఉండదు, మేము భయపడవలసిన అవసరము మాకు లేదు. ఈరోజు నువ్వు ఎలా ఉంటున్నావు? పరిశుద్ధాత్మ దేవుని ఆరాధించే వ్యక్తిగా నువ్వు ఉండగలుగుతున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన కంటక వాక్యాన్ని ఒకసారి చూసుకుందాం. కంటక వాక్యాన్ని, కీర్తనలు కంటక వాక్యాన్ని త్వరగా. మనుషులు మన మీదకి లెగిసినప్పుడు హల్లెలూయా. మనుషులు మన మీదకి లేచినప్పుడు ఎవరంట ఉండేది తోడుగా? యెహోవా తోడుగా ఉంటాడంట. ఈరోజు నువ్వు ఎలాంటి కృపను పొందుకుంటున్నావు? దేవుని ఎదుట ఎలాంటి ప్రేమని? హల్లెలూయా. ఆ మంచినీళ్ళు మంచి కాదు నాన్న, అవి తాగకూడదు, పడేయాలి దాన్ని. నిన్న అక్కడ మన పెట్టిన హల్లెలూయా. ఎందుకంటే మనుషులు మన మీదకు వచ్చినప్పటికీ కూడా, విరుద్ధులు మన మీదకు లెగిసినప్పటికీ కూడా, నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుని మహిమ మీరు చూస్తుదురుగా. హల్లెలూయా. అందుకే నేను ఒక్కొక్కసారి మాట సెలవిస్తూ ఉంటాను, పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసంతో ఉండాలంట, క్రియ కలిగి ఉండాలంట. మన తల్లిదండ్రులు